ఈ మధ్య కాలంలో కొంతనాపల్లి గ్రామంలో వినేద్ అనే వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేసిన కేసును ఛేదించిన రాయదుర్గం పోలీసులు రాయదుర్గం పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో డీఎస్పీ రవిబాబు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వినోద్ అనే వ్యక్తిని అతి కిరాతకంగా గొంతు కోసి తలను బాడీని వేరు చేసిన హత్య కేసును జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు డీఎస్పీ రవిబాబు సమక్షంలో రాయదుర్గం సిఐ జయనాయక్ తన సిబ్బందితో 3 బృందాలుగా ఏర్పడి ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఈ రోజు ఉదయం రాయదుర్గం మండలం చదం గ్రామ సమీపాన రమేష్ బొమ్మలింగ 2 ముద్దాయిలను అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారించగా మృతుడు వినోద్ ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ గ్రామంలో ఆడవారిని అవమానపరుస్తున్నందున వినోద్ పై కక్ష పెంచుకొని హత్య చేసి పారిపోయినట్లు డీఎస్పీకి వెల్లడించారు. సమీపంలోని చింత చెట్టు కింద వినోద్ అనబడే అబ్బాయి వయసు 22 సంవత్సరంలో అనే అతనిని గొంతు కోసి చంపివేయడం జరిగింది. ఎవరు చంపినారు ఏమి అన్నది తెలియరాలేదు. ఆ సమయంలో అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతి సమయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఏ విధంగా దర్యాప్తు చేయాలి ఏమి అనేసి ఇనిషియేషన్ తీసుకోవడంతో మా రాయదుర్గం ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, అలాగే వారి సిబ్బంది 3 బృందాలుగా ఏర్పడి వీరికి సహాయంగా రాయదుర్గం రూరల్ ఇన్స్పెక్టరు, డి హిరేహాల్ ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి, బొమ్మనహాల్ ఎస్ఐ నబీరసులు, కనేకల్ ఎస్ఐ నాగమధులు ప్రత్యేక చొరవ తీసుకొని టెక్నికల్గా దర్యాప్తు చేయడంతో ముద్దాయిల్ని ఈరోజు అనగా 22/5/2025 తారీఖున బళ్ళారి రోడ్డు రైల్వే గేట్ సమీపంలో 2 అరెస్ట్ చేయడం జరిగింది. వారిద్దరూ అన్నదమ్ముళ్ళు. అన్న పేరు రమేష్, తమ్ముని పేరు బొమ్మలింగం. ఇద్దరు కూడా కొంతానపల్లి గ్రామస్తులు. ఈ కేసులో చనిపోయిన మృతుడైన వినోద్, ముద్దాయిలైన రమేష్, బొమ్మలింగంలు కూడా దగ్గర బంధువులు. వీళ్ళ ఇండ్లు కూడా కొంతానపల్లిలో సమీప ప్రాంతంలోనే ఉంటాయి. ఈ చనిపోయిన వినోద్ ఈ ముద్దాయిల ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అసత్య ప్రచారాలు చేస్తూ ఉండటంతో ఈ ముద్దాయిలు అతని మీద కక్ష పెంచుకొని 17వ తారీఖున ఒక తాడు వేసి స్ట్రాంగులేట్ చేసి ఆ తర్వాత కొడవలితో గొంతును కోసి చంపడం జరిగింది. మా సిబ్బంది చాకచక్యంగా నేరం జరిగిన 4 రోజుల్లోనే కేసు డిటెక్ట్ చేయడంతో మా జిల్లా ఎస్పీ జగదీష్ గారు కూడా అభినందించడం జరిగింది.